హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో నేను సాంస్క్రిట్ సెమ్ 2 వాళ్ళకి ఈ ఇయర్ నుంచి మీకు సెమ్ 2 వాళ్ళకి ఆల్రెడీ సెమ్ 1లో కూడా చెప్పాను కదా. సో థర్డ్ ఇయర్లో అంటే సెమ్ 5 సెమ్ 6 రెండు తీసేశారు కాబట్టి మీకు 4 సెమ్స్లోనే సాంస్క్రిట్ ఉంటుంది. అలాగే లాంగ్వేజ్ ఇంగ్లీష్ కూడా 4 సెమ్స్లోనే ఉంటుంది కాబట్టి సిలబస్లో చేంజెస్ అనేది పేపర్ ప్యాటర్న్లో చేంజెస్ అనేది చేశారు. సో ఆ చేంజెస్ ఏంటి, మరి యాడ్ చేసిన న్యూ లెసన్స్ ఏంటి, పేపర్ ప్యాటర్న్ ఎలా చేంజ్ అయింది అనే విషయం నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్తాను. అలాగే ఏ క్వశ్చన్స్ చదవడం అంటే లాస్ట్ మూమెంట్లో చదివేటప్పుడు ఏది ఫాస్ట్గా చదివితే మీకు స్కోరింగ్కి ఈజీగా ఉంటుందనే టిప్స్ని కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఓకే, సో ఒకసారి మీరు ఇక్కడ చూస్తే మీకు టోటల్ పార్ట్ ఏ పార్ట్ బి, సో 2 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏలో వచ్చేసి మీకు 20 మార్క్స్ ఉంటే మీకు పార్ట్ బిలో వచ్చేసి 60 మార్క్స్. మీకు ఈచ్ క్వశ్చన్కి ఇక్కడ 12 మార్క్స్ ఉన్నాయి కదా, మీకు 15 మార్క్స్ ఒక క్వశ్చన్ ఉండేది. అండ్ ఇక్కడ 5 కాదు 4 క్వశ్చన్స్ రాయాల్సిందే ఉండేది. సో 4 × 15 మీకు 60 మార్క్స్ అనేవి వచ్చేవన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు చూడండి 8 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా మీకు 8 క్వశ్చన్స్ ఉండకపోయేవి. అండ్ ఇక్కడ 5 × 4 కాకుండా 4 × 5 ఉండేవి. అలా 20 మార్క్స్ అనేవి వచ్చాయన్నమాట. సో మీకు ఇప్పుడు అడిషనల్గా యాడ్ అయినా కూడా ఈజీగా ఎలా చదవాలి, ఎలా రాయాలి అనేది నేను ఒకసారి వీడియోలో చెప్తాను, మీరు చూడండి. సో ఒకసారి మీరు ఇప్పుడు ఫస్ట్ వన్, ఓకే, ఫస్ట్ బిట్ సెక్షన్ ఏ చూడండి క్వశ్చన్ పేపర్లో. ఇందులో నేను ఏది ఈజీగా ఉంటాయో చెప్తాను, అవే చదువుకొని రాయండి. అండ్ లాస్ట్ మూమెంట్లో చదివే వాళ్ళకి టైం ఉండదు కాబట్టి ఈజీగా చదువుకునేలాగా నేను చెప్తాను. ఒక్కసారి చూడండి. ఫస్ట్ బిట్లో మీకు టోటల్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి కదా. సో మీరు ఇందులో ఏవైనా 5 రాస్తే సరిపోతుంది. సో ఏ 5 రాస్తే ఈజీగా ఉంటాయి అని చెప్తే ఒక్కసారి ఫస్ట్ వన్ చూడండి. నేను ఒకసారి అన్ని చెప్తాను, మీకు మళ్ళీ ఏది ఈజీగా ఉంటుందో మళ్ళీ అది కూడా చెప్తాను. ఓకే, సో ఫస్ట్ వన్ ఇఫ్ యు సీ, ఇక్కడ మిమ్మల్ని ఏం అడుగుతారు వీళ్ళు అంటే భావం అడుగుతారు. ఓకే, టోటల్ ఈ లెసన్ వచ్చేసి మీకు శక్తు ప్రస్థస్య మహత్వం అనే లెసన్ నుంచి వస్తుంది. సో ఈ ఫస్ట్ క్వశ్చన్ అలాగే 6th క్వశ్చన్ ఇవి రెండు కూడా సేమ్ లెసన్ నుంచే వస్తాయి. ఏ లెసన్ అంటే శక్తు ప్రస్థస్య మహత్వం అనే లెసన్ నుంచి వస్తాయి. సో ఇక్కడ మీరు ఎలా రాయాలి అంటే మీకు టోటల్ 10 శ్లోకాస్ ఉంటాయి. లెసన్లో 10 శ్లోకాస్ ఉంటాయి. ఆ 10 శ్లోకాస్ని చదవాలి. అండ్ మీరు అదే శ్లోకాస్ని రాయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ శ్లోకాస్ ఉన్నాయి కదా, దీన్ని చూస్తే మీరు గుర్తుపట్టగలిగింది అనుకోండి, ఈజీగా రాయొచ్చు. ఈ 10 శ్లోకాస్లో మీరు ఏదైనా ఒక శ్లోకం ఇక్కడ ఇస్తే రాయాల్సింది ఉంటుంది. అండ్ ఏం రాయాలి అంటే పోయిట్ గురించి రాయాలి. ఓకే, ఆ లెసన్ పోయిట్ ఉంటాడు కదా, అతని గురించి రాయాలి. అలాగే భావం రాయాలి. ఓకే, సో పోయిట్ గురించి భావం జస్ట్ ఇది చదివి మీరు 10 శ్లోకాస్ ఎంత భావం మహా అయితే 3-4 లైన్స్లో ఉంటుంది. దాన్ని ఒక్కసారి మీరు చూసుకున్నారనుకోండి, ఇందులో ఏదో ఒక కీవర్డ్ ఉంటుంది, దాన్ని చూసి మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆ 10 శ్లోకాస్కి కూడా పోయిట్ ఒక్కడే ఉంటాడు కదా. సో ఒక్కసారి పోయిట్ గురించి చదివితే అది అయిపోతుంది. నెక్స్ట్ భావం ఒక్కసారి ఆ 10 శ్లోకాస్కున్న భావాన్ని చదువుకోండి. సో అలా మీరు ఈజీగా రాయొచ్చు. ఇంకొకటి, నాకు చదివింది నాకు గుర్తుండకపోతే ఎట్లా అంటే, పోయట్ అయితే అందరికి ఒక్కడే కదా. సో ఈ లెసన్లోని పోయట్ గురించి మీరు ఒక్కసారి నేర్చుకుంటే ఈ లెసన్లో రాయొచ్చు. అలాగే సేమ్ అతని గురించి మీరు ఇక్కడ కూడా రాయొచ్చు. సో పోయిట్ గురించి నేర్చుకోండి, ఇక్కడ రాయొచ్చు, ఇక్కడ రాయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే భావం. మీకు ఇదంతా చదివిన తర్వాత ఆ లెసన్ నుంచి ఏదో కొంచెమైనా గుర్తుంటుంది కదా, అదైనా రాయండి కనీసం. ఓకే, సో అలా మీరు ఈ బిట్ని ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ సో ఈ లెసన్కి సంబంధించిన ఇంకొకటి ఉందన్నా కదా 6th. ఇప్పుడు దీన్ని చూస్తే సో 6th వన్లో ఏం అడుగుతున్నారంటే సందర్భం. ఓకే, సందర్భం అడుగుతున్నారు. సో సందర్భంలో ఏమేం రాయాల్సింది ఉంటుంది అంటే పోయిట్ గురించి రాయాలి, నెక్స్ట్ సందర్భం రాయాలి, భావం రాయాలి. సో ఇవి రెండు కూడా సేమ్ లెసన్ నుంచి వస్తాయి. సో మీకు మీరు ఆ టాపిక్ చదివిన తర్వాత ఒక్కసారి చూసుకోండి, ఇవి కొంచెం ఈజీగా ఉండేవి. నెక్స్ట్ ఇంకా సెకండ్ వన్లోకి వెళ్దాం. ఓకే, సో ఇఫ్ ఇస్ ఇస్ దిస్ సెకండ్ వన్కి చూసుకుంటే ఇది వచ్చేసి మీకు సందర్భం అన్నమాట. ఇది సందర్భం అన్నమాట. ఈ సందర్భం వచ్చేసి మీకు నగంగదత్త పునరీత కృపం అనే లెసన్ నుంచి వస్తుంది. ఓకే, సో ఈ గంగదత్తుడు అనే లెసన్ నుంచి వస్తుంది కాబట్టి మీరు ఇది అండ్ బ్లూ కలర్లో ఇస్తున్నా చూడండి, ఇవి రెండు సేమ్ నగంగదత్త లెసన్ నుంచే వస్తాయి. సో
ఇక్కడ వచ్చేసి మీకు సందర్భం అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ 7th వన్లో వచ్చేసి మీకు ఇక్కడ భావం అడుగుతున్నారు. ఓకే, సో ఈ లెసన్ మీరు నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఈ లెసన్ లోని సందర్భం మీరు రాయొచ్చు, భావం రాయొచ్చు, అలాగే మీకు పార్ట్ బి ఉంది కదా, అందులో లాంగ్ ఆన్సర్ ఉంటుంది, ఆ ఆన్సర్ ని కూడా రాయొచ్చు. సో నగంధ దత్త అనే లెసన్ ని ఖచ్చితంగా నేర్చుకుంటే మీరు 3 బిట్స్ ని ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. అర్థమైంది కదా? భావం అడిగితే పోయెట్ గురించి రాయాలి, భావం రాయాలి. అండ్ ఒకవేళ సందర్భం అడిగితే పోయెట్ గురించి, సందర్భం, భావం 3 రాయాలి. ఓకే, సో ఇలా మీరు ఈజీగా ఈ 4 అయితే అటెంప్ట్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ ఈ 3rd వన్ వచ్చేసి చూస్తే ఇది డైరెక్ట్ గన్ షాట్ క్వశ్చన్ అనమాట. ఓకే, గన్ షాట్ అని ఎందుకు అడిగాను అంటే ఈ క్వశ్చన్ పేపర్ లో ఈ 3rd క్వశ్చన్ వచ్చేసి మీకు పోయిట్ గురించి ఉంటుంది. పోయిట్ గురించి ఉంటుంది. ఇది వచ్చేసి మధురోపదేశ అనే లెసన్ నుంచి రైటర్ గురించి ఉంటుంది. సో ఇది మీకు లాంగ్ ఆన్సర్స్ లో కూడా ఉంది. సో ఈ ఆన్సర్ ని మీరు చదివినప్పుడు ఏం చేయండి అంటే ఆ కవి పరిచయం ని కంప్లీట్ గా ఒక్కసారి ఆన్సర్ కి చదువుకుంటే అక్కడ దాన్ని రాయొచ్చు, అలాగే ఇక్కడ రాయొచ్చు. మీరు అలా ఒక్కసారి నేర్చుకుంటే ఆన్సర్ ని దాన్ని 2 times ని రాయొచ్చు. సో ఇక్కడ ఈ పోయెట్ ఆర్ కవిత్రి ఎవరు అని అంటే గంగాదేవి. ఓకే, సో గంగాదేవి ఈజ్ ది పోయెట్ అన్నమాట. సో ఆవిడ గురించి మీరు ఇక్కడ రాయాలి. అలాగే ఆన్సర్ వచ్చేసి 11th వన్, ఆ 11th ఆన్సర్ లో కూడా రాయాల్సింది ఉంటుంది. సో ఒక్కసారి నేర్చుకోవడం వల్ల మీకు ఇక్కడ 4 మార్క్స్ వస్తాయి. సేమ్ దీన్నే తీసుకెళ్ళి మీరు అక్కడ 12 మార్క్స్ కి రాయొచ్చు. అలా 16 మార్క్స్ ఒకే దగ్గర వస్తాయి. ఓకే, సో ఇలా చూసారు కదా 5 క్వశ్చన్స్ ని ఈజీగా అటెంప్ట్ చేయడం ఎలాగో అర్థమైంది. కానీ మనకి ఇంకా 3 కూడా ఉన్నాయి, అవేంటో కూడా ఒకసారి చూసుకుంటే. సో ఇఫ్ యు సీ 4th వన్, మరి 4th వన్ ఏంటి అని అంటే ఈ 4th వన్ వచ్చేసి ధాతుస్. ఓకే, ఇవి మీకు ధాతుస్ నుంచి వస్తాయి. సో వాటి స్ట్రక్చర్ ని మీరు నేర్చుకుంటే ఏ క్వశ్చన్ వచ్చినా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ 5th వన్ వచ్చేసి సమాసాలు. ఓకే, సమాసహ వీటి నుంచి వస్తాయి. అండ్ సో 8th వన్, ఇది 8th ఒకటి కొంచెం కష్టం, ఎందుకంటే శ్లోకాన్ని రాయాలి, అది కూడా కంప్లీట్ సాంస్క్రిట్ లోనే ఈ శ్లోకాన్ని ఫిల్ చేయాలి, అది కొంచెం కష్టం. కాబట్టి మీరు 8th వన్ ని స్కిప్ చేయొచ్చు అండ్ రిమైనింగ్ అన్నిటిని మీరు రాయొచ్చు. సో ఈ 8th వన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే దైవాసుర సంపద్ విభావయ ఒక అనే లెసన్ ఉంది కదా, అందులోంచి వస్తుంది. సో ఇది ఇబ్బంది లేదు, నేను ఈజీగా చదువుకుంటాను అనుకునే వాళ్ళు చదువుకోండి, లేదు అనుకుంటే దీన్ని స్కిప్ చేసి మిగిలిన వాటిని చదువుకోండి. ఓకే, సో అలా ఈ బిట్ ని మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు, 20 మార్క్స్ ని స్కోర్ చేసుకోవచ్చు. ఇంక మనం పార్ట్ బి లోకి వెళ్తే, సో ఈ పార్ట్ బి లో ఫస్ట్ ఏంటి క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9 లో మీకు టోటల్ 4 శ్లోకాస్ ఇస్తారు. వీటిలో ఏవైనా 2 మాత్రమే మీరు అటెంప్ట్ చేయాలి. సో ఈ 2 శ్లోకాస్ ని మీరు అటెంప్ట్ చేయాలి అని అంటే మీకు ఇందులో ఏ లెసన్ నుంచి వస్తాయి అనేసి మీకు ఖచ్చితంగా తెలియాలి కదా. సో ఇది వచ్చేసి ఈ శ్లోకాలు వచ్చేసి మీకు బుద్ధస్య వైరాగ్యోదయ అనే లెసన్ నుంచి వస్తాయి. ఓకే, సో ఇందులో టోటల్ మీకు 20 ఉంటాయి అన్నమాట. సో మీరు ఎనీ 10 చదువుకోండి, ఎనీ 10 చదువుకుంటే అందులోంచి 2 పక్కా వస్తాయి, మీరు రాయొచ్చు. సో మరి దీనికి ఏం చేయాలి, అసలు ఈ బిట్ లో మీరు ఏం చేయాలి అని అంటే, సో ఇది పదవి విభాగం చేయాలన్నమాట. పదవి విభాగం చేయాలి, అసలు అది ఎలా చేయాలని చెప్తా. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ లెసన్ లో 10 నేర్చుకున్నా ఎన్ని నేర్చుకున్నా ఖచ్చితంగా కవి గురించి అయితే నేర్చుకుంటారు. సో ఫస్ట్ ఆ పోయిట్ గురించి నేర్చుకోండి. ఒక్కసారి నేర్చుకున్నానంటే 4 దేనికి వచ్చినా అదే రాయొచ్చు. సో ఇది ఈజీ. ఓకే, పోయిట్ గురించి నేర్చుకోవడం అయిపోయింది. నెక్స్ట్ పద విభాగం చేయాలి, పద విభాగం. ఓకే, సో పద విభాగం అంటే ఏంటి అని అంటే పదాలను విడదీయాలి. ఇక్కడ క ఉందా, క రాసి నెక్స్ట్ కామ, ఏష, కామ, ఇలా అన్ని కామాలు పెట్టుకుంటూ ఇట్లా వీటికి కామాలు పెట్టుకుంటూ ఒక్కొక్క దాన్ని రాసుకుంటూ వెళ్ళిపోండి. మొత్తం శ్లోకం మొత్తాన్ని రాసేయండి. దాన్నే పద విభాగం అని అంటారు. సో పోయిట్ గురించి అయిపోయింది, పదాలని విభజించడం మొత్తం విభాగం చేసేసినాం కామాలు పెట్టుకుంటూ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే మీనింగ్ రాయాలన్నమాట.
ఇందులో మీకు ఇన్ని ఉన్నాయి కదా, ఇన్నిట్లో మీరు ఏవైనా కొన్ని అట్లీస్ట్ ఒక 6 to 7 మీనింగ్స్ అయినా మీరు రాయడానికి ట్రై చేయండి, మీనింగ్ అయిపోతుంది. సో తర్వాత దీనికి అర్థం, భావాన్ని నేర్చుకోండి. ఓకే, సో మీరు ఏదైనా 10 నేర్చుకుంటున్నారు కదా, సో ఆ 10లో ఆ శ్లోకం ఇట్లా చదివితే ఏదో ఒక కీవర్డ్ ఉంటుంది, ఆ కీవర్డ్ ని చూసుకొని ఓహో ఇలా వస్తే ఇది ఆన్సర్ అనేసి మీరు దాన్ని అర్థం చేసుకోండి. దాన్ని మీరు ఓన్ గా కూడా ఇక్కడ రాస్తే అదే భావం. సో అలా మీరు ఈ 2ని ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఒకదానికి 6 మార్క్స్, అలా మీరు 12 మార్క్స్ ని ఇక్కడ స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ వచ్చేసి 10th బిట్. ఓకే, సో 10th వన్లో మీకు చాయిస్ ఉంది ఇక్కడ కూడా, అండ్ నెక్స్ట్ 11th వన్లో కూడా చాయిస్ ఉంది. సో ఇది కూడా, ఇది వచ్చేసి ఎస్ఏ ఆన్సర్, ఇది కూడా ఎస్ఏ ఆన్సర్. మీకు ఓన్లీ ఒక ఆన్సర్ ఉండేది, ఇప్పుడు 2 ఆన్సర్స్ ఉన్నాయి. సో ఇందులో మీకు చాలా ఈజీగా రాయగలిగే ఆన్సరే నేను నేర్చుకోమని చెప్తున్నాను, వేరేది అవసరం లేదు. సో ఇందులో వచ్చేసి మీరు నగంగ దత్త లెసన్ ఉంది కదా, అది నేర్చుకోండి. ఇది ఏ, ఇది బి అయితే బి బిట్ లో మీకు నగంగ దత్త ఆన్సర్ ఉంటుంది. సో దాన్ని నేర్చుకొని ఆ సమ్మరీని రాసేయండి. అండ్ నెక్స్ట్ 11th వన్లో చూసుకుంటే మీకు 2 ఉంటాయి, ఏ అండ్ బి. ఏ వచ్చేసి మీకు మధురోప దేశ అనే లెసన్ నుంచి వస్తుంది, అండ్ నెక్స్ట్ బి వచ్చేసి మీకు దైవాసుర సంపత్ విభాగ యోగ అనే లెసన్ నుంచి వస్తుంది. సో ఇందులో మీరు మీ ఇష్టం, మీరు ఏదైనా చూస్ చేసుకోండి, ఏదో ఒకటి చూస్ చేసుకొని మీరు 2 essays ని రాసేయచ్చు. ఓకే, ఒక్కటే నేర్చుకోండి, రెండు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి ఒక essay నేర్చుకోండి, ఇక్కడ నుంచి ఒక essay నేర్చుకోండి, సరిపోతుంది. సో మధురోపదేశ దేశ అన్నటప్పుడే మీకు అర్థమవుతుంది, మధురమైన మాటలు, మంచి మాటలు. సో అవి మీరు ఒకసారి నేను మన ఛానల్లో పెడతాను. ఇందులోంచి మధురోపదేశం గురించి, ఇందులో వచ్చేసి నగండ దత్త, ఈ 2 స్టోరీస్ ని పెడతాను. ఇవి 2 జస్ట్ ఒకసారి వినండి, సొంత వాక్యాల్లో మీరు రాసేసుకోండి, సరిపోతుంది. అలా 12 ఇక్కడ 24 మార్క్స్ వస్తాయి, ఇక్కడ 12, టోటల్ 36 మార్క్స్ మీరు ఈజీగా స్కోర్ చేసుకున్నట్టే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 12th బిట్. సో ఇఫ్ యూ సీ 12th బిట్, ఇక్కడ మీకు టోటల్ వచ్చేసి 6 ఉంటాయి. 6లో ఏవైనా 3 ధాతులని రాయాలన్నమాట. అండ్ నెక్స్ట్ 13th వన్ వచ్చేసి సమాస. సో ఇందులో వచ్చేసి మీకు 10 ఇస్తే 5 రాయాలి. ఓకే, 5 out of 10 రాయాలి. ఒకవేళ 8 ఇచ్చారనుకోండి, అందులో 6 రాయాలి. సో ఇలా అయినా ఇవ్వచ్చు, వాళ్ళు ఇలా అయినా ఇవ్వచ్చు, ఎలా అయినా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఈ సమాసాలు కూడా చాలా ఉంటాయి, మీరు కొంచెం చూసుకోండి. ఎక్కువ ఇంపార్టెంట్ అయితే ఈ ద్వంద్వ సమాసము, ద్విగ సమాసం ఉంటాయి. సో అవి కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్వి, వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. సో మీకు ఇక్కడ చాయిస్ ఏం లేదు, మీకు ఇక్కడ ఇచ్చిన అన్ని క్వశ్చన్స్ రాయాలి. సో ఈ క్వశ్చన్ కి ఖచ్చితంగా మీరు అటెంప్ట్ చేయాల్సిందే ఏవైనా 2 రాయాలి, 10th వన్లోంచి ఏవైనా ఒకటి రాయాలి, 11th లోంచి ఏదైనా ఒకటి రాయాలి. సో అలా 3 రాస్తారు, 12th లోంచి 13th లోంచి, అలా 5 క్వశ్చన్స్ కి 5ని మీరు అటెంప్ట్ చేస్తారు. కాకపోతే ఇంటర్నల్ చాయిస్ మాత్రమే ఉంటుంది. సో నేను చెప్పింది మీకు యూస్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు కాన్సన్ట్రేషన్ చేసి రాయండి. చెప్పింది అర్థమైంది కదా, చాలా సింపుల్ గా ఈజీగా మీరు మార్క్స్ ని స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై.